సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్లో 5th లెసన్ ప్లాంట్ ఏ ట్రీ. ఈ లెసన్ గ్లోజరీ చూద్దాం. వేపర్, ఏ మాస్ ఆఫ్ వెరీ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఎయిర్. యూకలిప్టస్, ఏ కైండ్ ఆఫ్ టాల్ ట్రీ. ఆక్సిజన్, యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. కార్బన్ డయాక్సైడ్, యూస్ఫుల్ ఫర్ ట్రీస్. స్టార్చ్, important part of our food produced by trees. Sap, juice or milk from a tree. Vapor, water drops in the air. ఈ లెసన్లో ఇఫ్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం. ద కండిషన్ ఇంట్రడ్యూస్డ్ బై ఇఫ్ ఇన్ దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఏ రియల్ పాసిబిలిటీ whose result or effect is felt in the second part of the sentence. The condition introduced by if in this sentence expresses a real possibility whose result or effect is felt in the second part of the sentence. మనము ఇఫ్ అనే కండిషన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే అది సెకండ్ సెంటెన్స్లో రియల్ పాసిబిలిటీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యొక్క సెకండ్ పార్ట్లో ఇఫ్ యొక్క రియల్ పాసిబిలిటీ లేదా రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఉంటుంది. ఇఫ్ క్లాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కండిషనల్ క్లాస్. ఇఫ్ క్లాస్ని మనం కండిషనల్ క్లాస్ అని కూడా అంటాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్ ఆర్ క్లాస్ హూజ్ రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫెల్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. ఇఫ్ ద వర్బ్ ఇన్ ద ఇఫ్ క్లాస్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, ద అదర్ క్లాస్ ఆర్ ద మెయిన్ క్లాస్ నార్మల్లీ యూజెస్ విల్ ప్లస్ వర్బ్. నార్మల్గా ఇఫ్ క్లాస్ ఉన్న కండిషన్ ప్రజెంట్ టెన్స్లో ఉందనుకో, సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం విల్ ప్లస్ వర్బ్ని యూజ్ చేయాలి. అండ్ ఇఫ్ క్లాస్ కెన్ బి ప్లేస్డ్ ఐదర్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్ అనేది మనం బిగినింగ్ లేదా ఎండ్ ఆఫ్ ది మెయిన్ క్లాస్కి యూజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ కమ్స్ బిఫోర్ ద మెయిన్ క్లాస్, ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ కామా. ఒకవేళ మెయిన్ క్లాస్ కంటే ముందే ఇఫ్ క్లాస్ వచ్చిందనుకో, మనం దాని తర్వాత కామాని యూజ్ చేస్తాం. హౌఎవర్ ఇఫ్ ఇట్ ఫాలోస్ ద మెయిన్ క్లాస్, దేర్ విల్ బి నో కామా ప్రిసీడింగ్ ద కండిషనల్ క్లాస్. ఒకవేళ మెయిన్ క్లాస్ కంటే ముందు కాకుండా మెయిన్ క్లాస్ని ఫాలో అవుతూ వచ్చిందనుకో, అప్పుడు మనం కామాని యూజ్ చేయం. ఇఫ్ క్లాస్కి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కట్ డౌన్ ట్రీ కేర్ఫుల్లీ, యూ విల్ ఫైండ్ ద రింగ్స్. నువ్వు ఒకవేళ కట్ చేసిన ట్రీ యొక్క ట్రంక్ని కేర్ఫుల్గా గమనిస్తే యూ విల్ ఫైండ్ ద రింగ్స్. ఆ ట్రీ యొక్క ట్రంక్కి రింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం విల్ ప్లస్ వర్బ్ని యూజ్ చేసాం. ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఇఫ్ అనే క్లాస్ వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం విల్ ప్లస్ వర్బ్ని యూజ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామాని యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇప్పుడు దీన్ని మనం ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాయాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ కామా యూ విల్ గెట్ సక్సెస్, విల్ ప్లస్ వర్బ్. మనం ఇఫ్ క్లాస్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ బదులు మనం ఇక్కడ కామా యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. మనం ఇప్పుడు దీన్ని ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాయాలి. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ కామా
it will bite you. Will plus verb. Fourth one, a child is being teased. I will try to help him. If a child is being teased, comma, I will try to help him. Next, fifth one, study regularly. You will do well in the examination. If class యూజ్ చేసి రాస్తే if you study regularly, you will do well in the examination. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. రోజు చదవండి, ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ మంచిగా ఉంటుంది అని. ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాస్తే ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. నువ్వు రోజు చదివినట్లయితే నువ్వు ఎగ్జామ్లో బాగా ప్రజెంట్ చేస్తావు. నెక్స్ట్ సిక్స్త్ వన్, గివ్ రెస్పెక్ట్ టు అదర్స్, దే టు విల్ రెస్పెక్ట్ యూ. నువ్వు ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వు, వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాస్తే ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్, దే టు విల్ రెస్పెక్ట్ యూ. నువ్వు ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. సెవెంత్ వన్, ఇట్ డస్ నాట్ రెయిన్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. ఒకవేళ వర్షం రాకపోతే నేను మీ ఇంటికి వస్తాను. ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాస్తే ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఐ ఫీల్ సాడ్, ఐ ఎక్స్ప్రెస్ ఇట్ టు సమ్వన్ హూ కేర్స్. నేను బాధగా ఉన్నాను, నేను దాన్ని ఎవరైతే నన్ను కేరింగ్గా చూసుకుంటారో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఇఫ్ ఐ ఫీల్ సాడ్ ఐ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ టు సమ్వన్ హూ కేర్స్. నేను ఒకవేళ బాధగా ఉన్నట్లయితే నన్ను ఎవరు కేరింగ్గా చూసుకుంటారో వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తాను. ఐ ఫీల్ అన్సేఫ్, ఐ విల్ ఆస్క్ ఏ ట్రస్టెడ్ అడల్ట్ ఫర్ హెల్ప్. నేను ఒకవేళ సేఫ్గా ఫీల్ అవ్వకపోతే నన్ను నమ్మకంగా చూసుకునే పెద్దవాళ్లకు హెల్ప్ అడుగుతాను. ఇఫ్ ఐ ఫీల్ అన్సేఫ్ ఐ విల్ ఆస్క్ ఏ ట్రస్టెడ్ అడల్ట్ ఫర్ హెల్ప్. 10th one, read regularly you will get more knowledge. If you read regularly you will get more knowledge. ఇక్కడ సెంటెన్స్ అన్నీ చూసినట్లయితే మనం ఇదొక సెంటెన్స్ కదా. ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాయడం వల్ల ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా అనేది వస్తుంది. నెక్స్ట్ మిగతా సెంటెన్స్ ఏం చేంజ్ అవ్వకుండా యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాంప్ట్లీ యూ విల్ నాట్ ఫెయిల్. ఇఫ్ యూ డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాంప్ట్లీ you will not fail. 12th one, go to bed early you will be healthy. If you go to bed early, comma, you will be healthy. These are the if class sentences. మనము ఇంతవరకు ఇఫ్ క్లాస్లో సింపుల్ సెంటెన్సెస్ ఇఫ్తో యాడ్ చేసి కామా యాడ్ చేసి టోటల్ ఒకటే సెంటెన్స్ లాగా రాసాం కదా. అలాంటి ఈజీ వే కాకుండా ఇఫ్ క్లాస్లో ఇంకా 3 కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఓపెన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్ కండిషన్. ఫస్ట్ లిజన్. ఓపెన్ కండిషన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు మెయిన్ క్లాస్లో విల్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్, కెన్, మే ప్లస్ V1. ఓపెన్ కండిషన్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే ప్లస్ V1. ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాస్తున్నాం, యూ విల్ పాస్ అంటే
will ప్లస్ V1. సబ్జెక్టు will ప్లస్ V1. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఇమాజినరీ కండిషన్. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్, వర్క్డ్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇలా సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఏమొస్తుందంటే మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ V1. ఈ విధంగా సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఇలా వస్తుంది. ఇమాజినరీ కండిషన్లో ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వస్తే మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1 ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ సింపుల్ పాస్ట్ యూ వుడ్ పాస్. ఇక్కడ వుడ్ ప్లస్ V1. ఇక్కడ థర్డ్ కండిషన్ చూద్దాం. అన్ఫుల్ఫిల్ కండిషన్. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది. అన్ఫుల్ఫిల్ కండిషన్ ఇలా మనకు ఇఫ్ క్లాస్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్, కుడ్ ఎక్సెట్రా ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. మనకి ఇఫ్ క్లాస్తో హ్యాడ్ వర్క్డ్ పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది కాబట్టి మనం మెయిన్ క్లాస్లో ఏం యూజ్ చేస్తున్నాం? వుడ్ హ్యావ్ పాస్డ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇలా మనం సెంటెన్స్ గుర్తించి కండిషన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ యూ డూ నాట్ వాటర్ ద ప్లాంట్స్ దే విల్ డై. ఇది ఏ కండిషన్లో ఉంది? ఓపెన్ కండిషన్. ఓపెన్ కండిషన్లో ఉంది కాబట్టి అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి? విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఇఫ్ యూ డూ నాట్ వాటర్ ద ప్లాంట్స్, ఇఫ్ యూ డూ నాట్ వాటర్ ద ప్లాంట్స్ దే విల్ డై. విల్ ప్లస్ V1 ఇది ఓపెన్ కండిషన్లో ఉంది. నెక్స్ట్, ఇఫ్ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ యూ విల్ బీ హెల్తీ. ఈ సెంటెన్స్ కూడా ఓపెన్ కండిషన్లో ఉంది కాబట్టి మనం ఏం యూజ్ చేస్తాం? విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1. నెక్స్ట్, ఇఫ్ యూ క్వారల్ విత్ ఎవ్రీబడి యూ విల్ రిమైన్ అలోన్. ఇఫ్ యూ క్వారల్ విత్ ఎవ్రీబడి యూ విల్ రిమైన్ అలోన్. ఇది కూడా ఓపెన్ కండిషన్లోనే ఉంది. సో నెక్స్ట్, ఇఫ్ యూ స్టెప్ ఆన్ ఏ స్నేక్ ఇట్ విల్ బైట్ యూ. ఇది కూడా ఓపెన్ కండిషన్లోనే ఉంది. సో విల్ ప్లస్ V1 యూజ్ చేసాం. ఇఫ్ యూ స్టెప్ ఆన్ ఏ స్నేక్ ఇట్ విల్ బైట్ యూ. ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్ యూ విల్ బి సిక్. ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి మనం విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా ఓపెన్ కండిషన్లోనే ఉన్నాయి. ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్ యూ విల్ బి సిక్. ఇలా మనం
మనకిచ్చిన ఇఫ్ కండిషన్స్ ఓపెన్ కండిషనా, ఇమాజినరీ కండిషనా, అన్‌ఫుల్‌ఫిల్ కండిషనా ఇలా గుర్తించి సెంటెన్స్‌ని మనం కంప్లీట్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఓపెన్ కండిషన్‌లో ఉంటే ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే మనకు మెయిన్ క్లాజ్‌లో ఏమొస్తుందంటే విల్ ప్లస్ V1. విల్ కాకుండా ఇంకా విల్ ఆర్, షెల్ ఆర్, కెన్, మే ప్లస్ V1 ఈ విధంగా వస్తుంది. మనకు ఫస్ట్ సెంటెన్స్‌లో ఇఫ్ క్లాజ్ యూజ్ చేసినట్లయితే మెయిన్ క్లాజ్‌లో సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్, కెన్, మే ఎక్సెట్రా ప్లస్ V1 వస్తుంది. నెక్స్ట్ ఇమాజినరీ కండిషన్. ఇందులో ఇఫ్ యు వర్క్డ్ హార్డ్. ఇక్కడ ఇఫ్ క్లాజ్‌లో సెంటెన్స్ మనకు సింపుల్ పాస్ట్‌లో ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్‌లో మనకి సబ్జెక్ట్ ప్లస్ వుడ్, షుడ్, కుడ్, మైట్ ఎక్సెట్రా ప్లస్ V1 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అన్‌ఫుల్‌ఫిల్ కండిషన్. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. మనకు ఇచ్చిన ఇఫ్ క్లాస్ సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే మనం మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్, కుడ్, షుడ్ ఎక్సెట్రా ప్లస్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. ఇలాంటివి మనకు ఈ కండిషన్స్ మనకు ఎక్కువ ఎర్రర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి కదా, అందులో ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి ఇవి బాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ లెసన్ వెనకాల ఉన్న పోయంలో ఉన్న గ్లోజరీ చూద్దాం. చాప్, టు కట్, ట్రాష్, సంథింగ్ దట్ ఈజ్ వర్త్లెస్ అండ్ ఆఫ్ లో క్వాంటిటీ ఆర్ డస్ట్బిన్. ట్రాష్